హాయ్ హలో నమస్తే నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి హోమ్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నానండి. సో ఇవాళ మన ఛానల్లో మెంతి ఎగ్ కర్రీ అండి. సో మెంతి కూరతో మనం ఈరోజు ఎగ్ కర్రీ చేసుకుంటున్నాము. చాలా క్విక్గా అయిపోతుంది. సో బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ సో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో చాలా క్విక్గా 10 మినిట్స్ అంటే 10 మినిట్సే పడుతుందండి. కేవలం 10 నిమిషాల్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది. సో మెంతి కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి నేను స్టవ్ వెలిగించుకున్నాను, బాండే పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది మనకి. సో ఆయిల్ హీట్ అయ్యింది. తర్వాత వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. సో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నాను. నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకున్నాను. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి నేను ఒక 3 తీసుకున్నానండి. సో హాఫ్ కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టమాటా తీసుకున్నాను. సో చిన్నవి ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. సో 2 అయితే సరిపోతాయి. పెద్ద టమాటా అయితే ఒకటి సరిపోతుందండి. సో ఒక టమాటా వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో తొందరగా ఫ్రై అవ్వాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో చూసారు కదా, మనకి ఆనియన్ టమాటా సో కూర ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే పసుపు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి కర్రీ అనేది చాలా తక్కువ టైమేనండి, 10 నిమిషాలు అయితే సరిపోతుంది. మనకి కర్రీ కూడా చాలా తొందరగా అయిపోతుంది అనమాట. సో లంచ్ బాక్సులకి తొందరగా రెడీ చేయాలనుకుంటే ఈజీగా అయిపోతుంది. సో ముందుగా మనకి మెంతికూర ఉండాలి, ఎగ్స్ కూడా ఉండాలండి. సో ఎగ్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మెంతికూర తీసుకొని పెట్టుకుంటే ఆకంతా మనం వలిచేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. కర్రీ మనకు 10 నిమిషాలే పడుతుంది. నెక్స్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను మెంతికూర వచ్చేసి ఒక 2 కట్టలు తీసుకున్నానండి. చిన్న మెంతికూర కట్టలు. సో చిన్న కట్టలు ఉంటాయి కదండి, ఆ కట్టలు 2 తీసుకున్నాను. సో ఆకంతా తీసేసుకొని 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేసుకొని వాటర్లోంచి సపరేట్ చేసేసి ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఈ మెంతికూర అనేది మనకి చాలా హెల్త్కి చాలా మంచిదండి. సో హెయిర్ ప్యాక్స్ కూడా ఉన్నాయి, నేను తొందరలోనే పెడతానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మెంతికూరలోంచి వాటర్ సపరేట్ చేసేసి ఆకంతా కూడా మనం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆకుకూర కాబట్టి మనకి తొందరగానే ఫ్రై అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, తొందరగానే ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలాగే గరం మసాలా అండి. సో 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. సో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసుకుంటే అసలు వదిలిపెట్టరు అనమాట. టేస్ట్ అయితే అద్దర కొడుతుందనమాట. సో టేస్ట్ చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా ఇవన్నీ కూడా వేసుకోండి. సో చాలా తొందరగా అయిపోతుంది అనమాట. సో మనం ముందుగానే నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నానండి. 2 ఎగ్స్ కూడా మనకి బాయిల్ చేసి పెట్టుకోవాలి. సో చూసారు కదండి, నేను బాయిల్ చేసేసుకున్నాను. సో పెంకు కూడా మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలండి. సో చాకుతోటి మనం అలా ఘాట్లు పెట్టుకుంటే సో మనకి మసాలా అనేది ఆ ఎగ్స్కి బాగా పడుతుందండి. నెక్స్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనకి మసాలా అంతా పట్టిన తర్వాత ఈ ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకోవచ్చు. సో ఇలా ఈ ఎగ్స్ వేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఇలా తినలేము అనుకుంటే కనుక మీరు ఎగ్స్ని ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చండి. సో ఫ్రై చేసుకొని అన్నింటిలో వేసుకుంటాం కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సో చాలా బాగుంటుంది, మసాలా కూడా బాగా పడుతుంది అనమాట. సో ఇవన్నీ కొంచెం ఒక 2 నిమిషాల మీడియంలో పెట్టుకొని ఉంచుకుంటే మనకి ఎగ్స్ కూడా చాలా బాగా పడతాయండి. సో మసాలా అంతా కూడా ఎగ్ బాగా పడుతుంది అనమాట. 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఎంత అంటే మనం ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి, సో చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో వాటర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. సో సాల్ట్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఎగ్ తోటి. మనకి మెంతికూర అనేది చాలా బాగా విటమిన్స్ ఉంటాయి కాబట్టి హెయిర్ ప్యాక్స్ ఉంటాయి. సో మెంతికూర మనకి వీక్లీ 3 టైమ్స్ అన్నా వాడితే చాలా మంచిదండి, పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. చూసారు కదా, దగ్గర పడిపోయింది. ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేసుకుంటే సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఎంతో టేస్టీ అని అంత క్విక్గా అయిపోయి మన మెంతికూర ఎగ్ కర్రీ అండి. సో ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్ట్ ఉంటుంది.
ఒక్కసారి ట్రై చేయండి. సో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.